ఇంకా రాలేదా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా? శివ కోసం వెయిట్ చేస్తున్నా. ఎంతసేపు రా? ఎంతసేపు వస్తాను నైట్ రా, నైట్ ఎంతసేపు వస్తున్నాయి. బిర్యానీ నువ్వు తీసుకెళ్తున్నావునా? ఇప్పుడు రావులపల్లి. అవునవును. చలో రావులపల్లి. ఏం చెప్పారు ఆర్డర్? హాఫ్ తందూరి, నాకు మొగలై బిర్యానీ. వాడికి ఏం కావాలి నాకు తెలియదు. నీకేం కావాలరా? చెప్పారు కదా కావాలి తింటాను ఉంటాను. అరే ఇష్టం రా నాకు తందూరి, బాగుంటుంది. దాంట్లో ఏమన్నా మరి నీకేం తినాలనింది? మీరే చెప్పలేదు. నీకు ఇష్టమైంది నువ్వు చెప్పేసుకున్నావా? బిర్యానీ చికెన్ మొగలై. నేను హాఫ్ తందూరి చెప్పాను, నేనే ఏం చెప్పుకోలేదు. నేను చెప్పరా ఏదో నేను వాటర్ బాటిల్ చెప్పనా? వాటర్ బాటిల్ చీకడుకుంటారా వాటర్ బాటిల్? వాటర్ బాటిల్ హెల్త్కి చాలా మంచిది. కడుక్కుంటాకే తిన్నాను కానీ వాటర్ బాటిల్ చాలా మంచిది. వాటర్ ఎందుకు రా, లాస్ట్ లోనే నిమ్మకాయ సిత్తారు కదా గిన్నెలో నీళ్ళు. అవి తాగండి. లెమన్ సూప్ తాగు. స్టార్టర్ అది ఎండరా. స్టార్టర్ ఎలా ఉందా? నాకు మొగలే కావాలి. ఏరా అది వచ్చిందాకా తిన్నావా? తిన్నాడు తీరా చెప్పు ఎలా ఉంది? దాని పేరేంటో తెలియదు కానీ కదంటే ఇష్టమంట. ఇష్టం అంటే చెప్పలేదు, అది ఏ రాలేదు. తినరా తినరా. తీసుకొస్తున్నా బాగుందా? ఇంకా తీసాలి నాకు చాలా బాగుంది. నువ్వు వేసుకోవారా అయ్యి? నాకు అక్కడ వచ్చిందంటే తిండేట్రా. అడిగి రోజు చేస్తాను బ్లాగ్. డ్యాన్స్ కూడా వేస్తున్నాడు కదా. బాగా బాగుందా? బాగుందా? పెద్ద సినిమా రెండుది. ఏంటి కేక్లా ఉంది? కేక్ ఆర్డర్ పెట్టుకున్నాడు. దీని పేరు ఎట్లా చూసే జాము. దీని పేరు అది ఇంకో జాము. ఎర్ర జాము పచ్చ జాము. అంటాం కదరా. స్ట్రాలు ఎందుకురా?
ఇల్లు చెప్పినా స్టార్ అంట స్టార్ కావాలంటారు ఇక్కడ మటన్ కదరా ఎందుకన్నా మామూలుగా తాగేదిరా మరి అడిగే సంగీతం పిల్లలు సగం వాళ్ళు తాగేచ్చి ఉంటారులే ఇద్దరా సగం సగం తాగిచ్చి ఉంటారా మీరు తాగలా ఓన్ ప్రొడక్షన్ స్టైల్ మామూలుగా తాగలేరేమో ఎరా స్పూన్తో తింటున్నావారా అలా చీకట్ అయిందిరా బిర్యానీ లేవా సరే కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ చెప్పావా ఎలా ఉంది ఇది మొగలై బిర్యానీ బాగుంది నేను చెప్పాను కదా ఎరా వాళ్ళకి నచ్చింది లేకుండా నచ్చదురా అదిరా ఇది వెళ్ళొచ్చు రివెలరీ అంటే అలా ఉండాలి వెళ్ళొచ్చిరా ఉల్లిపాయ నేను చెప్తాను టేస్ట్ చేసి నిమ్మకాయ ఈ నిమ్మకాయ బద్దలా పిండుకుని ఇలా కలుపుకొని పెట్టుకుని ఎప్పుడు ఈడు చెయ్యి ఈడు మద్దతు చూస్తాడు తప్ప పక్కన చూడలేదు ఈడు బాగుంది కానీ 3 కప్పులు వేయడండి దాంట్లో పచ్చిమిరగా వదిలేయండి రా పెరిగి చట్నీ చెప్పుకున్నా అంటే పెరుగు తినాలి బిర్యానీ తిన్నప్పుడు దాంట్లో ఏంటో తెలుసుది మొక్కజొన్న ఎస్ కాజు ఫ్రైడ్ రైస్ ఇంట్లో అవి టమాటా ముక్కలు కాదు క్యాప్సికమ్ ముక్కలు ఇంకోటి అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ తినాలిరా అప్పుడు బాడీకి బ్రెయిన్కి చాలా మంచిది అనమాట ఓకే ఫ్రైడ్ రైస్ కొద్దిగా యావరేజ్ ఉంది ఎవరైతే బొక్కలా ఉంది నిమ్మకాయ పిండుకుంటే పులిహోరలో ఉందా ఎవరైతే బొక్కలా ఉంది ఇది చెప్పిన తర్వాత ఫ్రైడ్ రైస్ చెప్పిన వెంటనే 2 నిమిషాల్లో వచ్చింది చూడు అప్పుడే కట్ చేయాల్సిందే నాకు నచ్చదు నుండి వచ్చేది చెప్పావు ఇదే మిస్టేక్ రా వచ్చేసాక కాదు మనం ఇంకా డిస్కషన్లో ఉండగానే వచ్చేసింది చూడు అది హైలైట్ ఫ్రైడ్ రైస్ ఆలోచన ఎవరిది నాదేలేరా ఫ్రైడ్ రైస్ ఆలోచన అంతే చికెన్ తెద్దామంటే ఈడేమన్నాడు కాజు మరి స్వీట్ కార్న్ కాజు మేక్ ఇట్ సెల్ఫ్ రిచ్ రా కాజు స్వీట్ కార్న్ అంటే మరి ఎందుకు తెలియదు నువ్వు ఏమో ఇంత అందంగా ఇంత రుచికరంగా ఉంటుందో నాకు తెలియదురా టేస్ట్ బాగుంది కానీ నేను గింజల బాగలేదు మాకెందుకు ఇస్తలేరు మజ్జిగ అరే మొత్తం ఎన్ని ఇచ్చారా ఏడురా దానిలో అన్నాయి అయ్యి బాబు బిర్యానీ తింటకొచ్చు మజ్జిగ తాగుతకొచ్చువారా బిర్యానీతో పాటు పెరుగు చట్నీ తింటకొచ్చు టేస్ట్ బాగుంది నువ్వురా సేరువా తింటకొచ్చువా బిర్యానీ కంటే వచ్చాను బిర్యానీ లేదు అన్నారు ఇక్కడ లేదు మరి టైం కానీ టైం వచ్చాం మరి మన తప్పు మాకే నీరుదండి తప్పులు అందరూ చేస్తారా దానికి మనం ఏం చేయలేం ఆటోమేటిక్గా జరిగేదని తప్పు అంటారు కావాలని చేసిందని మిస్టేక్ అంటారు నేరం అంటారు యా పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ నాకు నుంచి డౌట్ కొడుతున్నారు అడిగినా అన్నానండి ఇద్దరినే చెప్పు ముందన్నాడు ఇద్దరు కలిపి అడుగుతాను ఏ? ఇది ఎవరికి ఇప్పుడు లాస్ట్లో మిగిలింది నాకు ఇస్తావేమో అనుకున్నాను రా మా ఇద్దరిని అడిగా కదా నువ్వు ముగ్గురు నువ్వు వేసుకుంటారు అంటే మీ ఇద్దరు కాకుండా నాకు ఇస్తారేమో అనుకున్నాను ఎవరికి అన్నాడు ఎవరు తింటారు అన్నాడు నీకు కాకుండా ఇంకేదో చెప్తాను నేను అట్టే కదా నేను వెళ్తున్నాను ఓన్లే అది మొత్తానికి ఫినిష్ చేసావు నేను తప్ప ఏంటది ఆ పేపర్ తీసి అది కూడా నేను కలుపుతా ఇదా ఎంత తింటావురా బాగుంది సౌండ్ ఏంటరా నాకు ఇస్తామనుకున్నాను రా ఇది నాకు ఇస్తే ఇంకేది ఇచ్చారా ఆహా. నాకు ఇస్తే చెప్తాను నవలేసాగా ఇచ్చారు వద్దులేరా వద్దులే తిను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ తందిరి చెప్పు నేను ఒక్కనే తింటాను
అంట ఫుల్ వందది 2 తిన్నవాడికి మాకు ఇప్పుడు చెప్పేయండి. బిల్లు 20 రూపీస్ ఆ, ముందే వెనక గ్యాస్ చేసిన బిల్లు కట్టరు. నేను అంతే చెప్తున్నా. ఎంతరా బిల్ ఎంత? ఇలా 1070 అంతే అయింది. 1070. నువ్వురా 1200. చూసినట్టున్నా. చూసి కదా. నేను 3 థమ్స్అప్లు 90 కనిపించట్లేదు. 90 హాఫ్ తందూరి 250 90 అంటే 340 340 240 590 ఇంకో 250 790 900 అవుతుందిరా దగ్గరగా. అదే కట్టిరా. 900 అవుతుంది. కట్టే మరి మాకు ఎందుకు చెప్తున్నావు? ఇదేనా అలీఫ్ అనుకుంటున్నాను సార్. అరే అరే ఇది గెలిచడా నెక్స్ట్ చెప్పాడు. మరి కట్టారా ఎన్ని సంవత్సరాలు ఏంటి బిల్లు క్వశ్చన్ ఏమి అడిగేవారు అంతగా? మరి ఎగ్జాక్ట్గా ఎవరైనా చెప్తే దగ్గర ఆడే కట్టాలంటాడు. ఆడు కట్టడని చెప్పాను. కట్టడని చెప్పాడు. అది అదే ఎవరిలాగా చెప్పాడు. ఇద్దరు రాంగ్ చెప్పారు. చెప్పే కదా ఆడని. ఇద్దరు సగం కట్టండి అయితే. కొడుకు నిండా తినేసాం కానీ ఫ్రైడ్ రైస్ ఒకటే దెబ్బేసింది. ఫోన్ వస్తుందిరా. ఇప్పుడు కిల్లీకి వెళ్దాం పదండి. టిఫిన్స్ కిల్లీ. టిఫిన్ పట్టుకెళ్ళాలా? ఇదాకా వద్దు కిల్లి తింటాం కదా. మూడు కిల్లి ఎలా తినాలంటే ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఇది తీసి పక్కకి తర్వాత గోయింగ్ బ్యాక్ టు హోమ్. డ్రైవ్ సేఫ్. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి డైలీ వ్లాగ్స్ రేపు నుంచి డైలీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.